ఓటు ఎవరికి వేస్తావు? జగనన్నకి వేస్తాను. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? నాకు పింఛన్ వచ్చింది. ఇంకా ఏం చేసిండు? నా పింఛన్ నన్ను సౌకర్యం బాగా చూసిందన్న. ఆయనకే వేస్తా. ఓకే. మార్చర్లు ఎవరికి వేస్తావు? మార్చర్లు ఎవరికి వేస్తావు? మార్చర్లు నిన్న రాకేష్ నైట్ అయితే లేకపోయినా. ఏ ఊరు? దానంపూడి మండలం చిన్నపల్లి మార్చర్ నియోజకవర్గం. జై జగన్, జై జగన్. ఎవరికి ఓటు వేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ మార్చర్ నియోజకవర్గంలో ఎవరికి వేస్తావు? రామకృష్ణారెడ్డి గారికి. వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మాకు మంచి అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అంటే ఏం చేశాడు? నాకు శుక్రాలు తీసుకున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద పింఛన్ డబ్బు కళాకారు పింఛన్ వస్తుంది. నాకు అమ్మకి పింఛన్ వస్తుంది. మా అమ్మ పల్లె ఆయన చేస్తుంది. నా కొడుకు ఊళ్ళో మున్సిపాలిటీ పని చేస్తాడు. నాకు చాలా మేలు చేశాడు. జై జగన్. ఊరు నీది? నువ్వు ఎవరికి ఓటు వేస్తావు? వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అన్ని అంటే ఏం చేసిండు మీకు? మార్చల్ నియోజకవర్గంలో ఎవరికి వేస్తావు? బ్రహ్మారెడ్డి ఒక అవకాశం అంటుండే కదా, అదే అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా అంటుండే బ్రహ్మారెడ్డి. మా కళ్యాణ మండపం కట్టించిన రామకృష్ణారెడ్డి గారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి మేము ఓటు వేస్తాం. ఆయన ఏం చేసిండు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి? పింఛన్ ఇస్తాడు, మరి అమ్మఒడి వేసిండు, మరి రైతు భరోసా అన్ని మాకు సౌకర్యం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఇస్తా అంటాడు. ఏం చేయడా? ఇప్పుడు ఆయన గెలిస్తే అభివృద్ధి చేస్తా అంటాడు కదా చంద్రబాబు నాయుడు. ఇక్కడ బ్రహ్మారెడ్డి గెలిస్తే అభివృద్ధి చేస్తా అంటాడు. ఆయనకి ఎందుకు అయ్యావు? బ్రహ్మారెడ్డికి ఆయన ఏడుకుని తప్పిండు. ఈసారి చంపని అంటుండగా, ఎవరిని చంపని నేను అభివృద్ధి చేస్తా అంటుండగా. అభివృద్ధి చేస్తాను. ఎప్పుడు చంపిండు? నేను అభివృద్ధి చేస్తా అంటున్నా కదమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మార్చర్లా జగన్ మీటింగ్ వచ్చామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీకు? నాకు అన్ని ఇస్తున్నాడు. పెన్షన్ ఇస్తున్నాడు, రైతు భరోసా గాని అమ్మఒడి గాని మొత్తం ఇస్తున్నాడు అండి. అది ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? జగన్కే అండి. అదే చంద్రబాబు నాయుడు ఒక అవకాశం అంటుండే కదా. అసలు మాట్లాడే పని లేదు మనకి. జగన్మోహన్ రెడ్డి మనకి ఇప్పుడు మార్చల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానంటుండు బ్రహ్మారెడ్డి. దానికి నువ్వు ఏమంటావు? మన జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఆయన ఒక అవకాశం నేను అభివృద్ధి చేస్తా అంటుండే కదా. ఆయన ఎంత ఇచ్చినా కానీ మనం ఏమండి మనకు మధురామ నుంచి కూడా ఏనే మనకి. ఏ ఊరు మీది? ఇప్పుడు రాష్ట్రంలో ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు, మరో పక్కేమో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు కూటమికి వస్తున్నారు కదా, మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. కూటమికి వచ్చిన సింహాన్ని ఏం చేయలేదు కదా. అంతేగాని నీకు చిన్నపిల్లల కానీ ఎవరికైనా మీకు ఏమన్నా ఫస్ట్లో మీకు ఓటు హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు మీకు ఏమైనా ఇచ్చారా? పిల్లలకి ఏమీ లేదు. ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నాడు, స్కూల్లో ఫుడ్ కానీ అన్ని ఐటమ్ మొత్తం బాగానే ఉంది. అలాంటి మీకు చంద్రబాబు ఏం చేశారా? ఏం చేయలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ మీకు ఫుడ్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. అలాంటిది మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మొత్తం విషయం మొత్తం ఆ పథకాలు పెట్టిన మొత్తం మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే స్కీమ్ ప్రకారం పెడతాడు. ఒక ఇంటి మనిషికి వచ్చేసరికి, ఒక పిల్లగాడికి వచ్చేసరికి అమ్మ ఒడి వేస్తాడు. అలాంటి చంద్రబాబు నాయుడు మాత్రం అందరికి వేస్తాడు. ఒక్కరికి వేయడానికి అలా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు అంతమందికి ఎలా వేస్తాడు? అవగాహన ఉండే పని లేదా? అంతేనా ఉండేది? చిన్న సొమ్ముకి న్యాయం చేసే పని లేదా? ఎంతమందికి వచ్చి ఉంటాయి? అందరికి వచ్చి ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ మొత్తానికి వచ్చినాయి. అందరికి వచ్చినాయి. మన కులం భేదం అనేది చూడొద్దని చెప్పారు. అలాంటిది ఏమైనా చూశారు? అన్నీ వచ్చినాయి కదా. అందుకని మరి ఎందుకని ఆ మద్దతు మాత్రం పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మార్చల్ నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి నేను అభివృద్ధి చేస్తాను, నాకు ఒక అవకాశం ఉంటుంది. చేసేవాళ్ళు అయితే ఎప్పుడో చేసేవాళ్ళు కదా. 10 సంవత్సరాలు చేశారుగా. ఇప్పుడు ఏమైనా చేశారా? ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఒక అవకాశం అంటే అంటారు. మరి దానిపై మీరు ఏమంటారు? అంటే అవకాశం ఇచ్చేది లేదండి. ఇప్పుడు దాకా తిన్నాం కాబట్టి అవకాశాన్ని మేము కోల్పోయినాం. ఒకవేళ ఇచ్చినా కానీ మాకు అవసరం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి. బ్రహ్మారెడ్డి అవసరం లేదు. పథకాలలో రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, డ్వాక్రా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు అవన్నీ మాకు అందుతున్నాయి. 48 సంవత్సరాలు ఇవన్నీ పింఛన్లు అన్నీ బాగుంది జగన్ అన్న పాలన. పేదలు నమ్ముకొని జెండా పట్టుకొని తిరిగే వ్యక్తి జగను.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమితో వస్తుండు, మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మేము ఈసారి మాకు అవకాశం కల్పిస్తే మేము అభివృద్ధి చేస్తాము రాష్ట్రాన్ని అని అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? మోసపు హామీలు నమ్మరు జనం. లేబర్ మొత్తం ఇటు జగనన్నకి మాకు బాగా చేసిండు. జగనన్న కోసం మేము ఉంటాం. ఇప్పుడు పక్కేమో మన మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తుండు, మరో పక్కేమో జోలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేస్తుండు. వీళ్ళిద్దట్లో ఎవరు కోటేస్తారు మీరు? మేమైతే రాజశేఖర రెడ్డి కాంచి మాకు ఆయన మంచి మేలు చేసిండు. మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాం. ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఏమో నాకు ఒక అవకాశం అండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అంటుండు. దానిపై మీరు ఏమంటారు? మాకు జగనన్న కళ్ళే మేము రాజశేఖర రెడ్డి కాంచి జగనన్న కళ్ళే మేము జగన్కే ఓటేస్తాం. సరే, జగన్కే ఒక్క అవకాశం అండి, నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా అంటుండు. మాకు లేదండి, లోక్స్ లేదు మాకు. మా లేబర్ జనం మొత్తం జగన్కే ఓటు, ఆయనకే ఓటు, దేనికైనా సిద్ధం. ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఒక అవకాశం ఇస్తే మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటుండు. దానిపై మీరు ఏమంటారు? ఏం చేస్తారండి అభివృద్ధి? రామకృష్ణారెడ్డికి ఇది 3-4 సార్లు, ఇది 5వ సారి. ఆయన లెక్క లేకుండా మునుపు 30,000 మెజార్టీ, మళ్ళీ 30,000 మెజార్టీతో మళ్ళీ రామకృష్ణారెడ్డి గెలుతుడు, ఇబ్బందే లేదు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గెలుస్తారు, బాగానే ఉంది, నాకు ఒక అవకాశం అండి అంటుండే బ్రహ్మారెడ్డి గారు. దానిపై మీరు ఏమంటారు? ఎన్ని అవకాశాలు లేదండి. అచ్చా రామకృష్ణారెడ్డి గారు జగన్ గురించి, రామకృష్ణారెడ్డి గురించి ఓట్లు బాగా 175 సీట్లు జగన్ వస్తే రామకృష్ణారెడ్డికి 30,000 మెజార్టీ, ఇబ్బందే లేదు. ఇప్పుడు రామకృష్ణారెడ్డికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు మీరు? మంచి అంటే మీకేం చేశారు మీ ఇంట్లో? ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్పు. వస్తుంది మరి అమ్మఒడి, మరి డోకరా గ్రూపు, ఆరోశ్రీ కార్డు. ఇవాళ మనకి హాస్పిటల్ పోతే ఇదివరకు అసలు చూసే పని లేదు, ఇవాళ అసలు డబ్బులతో రూపాయితో పని లేదు. చేస్తున్నట్ట రాజశేఖర రెడ్డి దయ, జగన్ దయ చేసిండు, ఇబ్బంది లేదు. లేబర్కైనా, ఎవరికైనా, రైతుకైనా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ పరిపాలన జగన్ పరిపాలన మన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకొక 10 మంది కోటాలు వచ్చిన వాడు ఇంట్లో కూడా బేకలేదు. మన ఎంత ఒక్కడే పోరాడుతుండు, మన 10 మంది వాడంటే కొత్త అంటే కూడా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమ అభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడిశాల ప్రాజెక్టుకు పారిశ్రామిక అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వం టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం కలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల 4వ వార్డు కౌన్సిలర్ మీ రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రార్థిస్తున్నారు. మాచర్ల రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగి మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మాచర్ల నుండి నరసరావుపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం మరియు కారంపూడి వద్ద బైపాస్ నిర్మాణం జరిగి కారంపూడి ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా మన గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన.